నమస్తే మేడం. స్ స్టార్ట్ చేశానా మేడం? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువుగారైన తటపర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, జూమ్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వీక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి పరబ్రహ్మ యొక్క గొప్పతనం. అంటే మనము ఈ పరబ్రహ్మ ఎవరు అంటే మనకి ఇంతవరకి ధ్యాన మార్గంలోకి రాకముందు తెలీదండి. ఎందు ఓకే. అంటే ప్రతిరోజు మనము ఈ ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు పరబ్రహ్మ అంటే ఎవరో తెలీదండి. ఎందుకంటే మనము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే మనకి తెలిసి వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళనే పూజించాము, ఆరాధించాము. అంటే ఈ మార్గంలోకి రానంత వరకు అసలు ఒకరు వీళ్ళందరికంటే పైన ఇంకొకతను ఉన్నారు అన్నది తెలీదు. పత్రి సార్ వచ్చేవరకి ఆయన గూడా చెప్పారు. జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ పాయింట్‌గా ఆత్మే పరబ్రహ్మ అన్నారు. మరి ఆత్మ అనే అసలు ఆత్మ అంటేనే తెలీదు. ఆత్మ పరబ్రహ్మ అని అసలు అంతకన్నా తెలీదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడుంది అంటే ప్రతి ఒక్కరి శరీరంలోనే లోపలే ఉంది ఆ ఆత్మ అన్నది. మరి మానవుడంటే ఈ కనిపిస్తున్న దేహమే కనిపిస్తుంది కదా! మానవుడంటే 3 శరీరము, మనసు, ఆత్మ. మరి శరీరం అయితే కనిపిస్తుంది. అందరికీ చూడటానికి. దీనికొక ఆకారం ఉంది, పేరుంది, రూపముంది. మరి ఇదంతా ఎవరైనా ఐడెంటిఫై చేస్తారు. మరి మనసుందా లేదా అంటే ఉంది అని అంటారు. ఎందుకు అంటే మనకేదైనా కష్టం వచ్చినా, బాధొచ్చినా, నా మనసేమి బాలేదు. నాకీ రోజు అంత బాలేదు. నాకు ఈ బాధ అయితంది, నొప్పైతుందనేది మనసు ఉంది. బాధ వచ్చినా, ఎవరైనా తిట్టినా, ఎవరన్నా పొగిడినా, పొగడ్తలకి పొంగిపోతా ఉంటది. మరి తిడితే కుంగిపోతా ఉంటది. అంటే మనసుందనేది ఒకటి తెలుసు. కానీ మరి ఆత్మ ఉన్న సంగతి ఎవ్వరికీ తెలీదండి. అసలు ఈ ఆత్మే ఈ శరీరాన్ని తీసుకొచ్చుకుంది. అది ఈ ధ్యాన మార్గంలోకొచ్చేవరకి ఎవ్వరికీ తెలీదు. ఈ ఆత్మే పరబ్రహ్మ అన్నది అసలు అంతకన్నా తెలీదు. మరి సారొచ్చి చెప్పినంక ఆత్మే పరబ్రహ్మ, అది నీవే అయి ఉన్నావు. నీవే ఆ పరబ్రహ్మవి అన్నది ఈ ధ్యాన మార్గంలోకొచ్చేవరకి తెలీదండి. అంటే ఆ పరబ్రహ్మ అందరిని అంటే ఖనిజాలని, వృక్షాలని, జంతుజాతిని, పశువుల్ని, పక్షుల్ని అన్ని జాతుల్ని మానవ జాతితో సహా అన్నిటిని సృష్టించాడు. మరి సృష్టించి ఊరుకున్నాడా? అంటే ఖనిజాల్లో గూడా చైతన్యం ఆయనదే. అంతేకాదు పక్షులు, ఈ జంతువుల్లో గూడా ఆయన చైతన్యమే ఉంది. మానవుడిలో పూర్తి చైతన్యం తనని అంటే ఆ పరబ్రహ్మలోని పూర్తి చైతన్యాన్ని ఒక మానవుడిలో పూర్తిగా నింపాడండి. అంటే ఖనిజాల్లో చైతన్యం ఉంది గానీ రాళ్ళు, ఖనిజాలు అవి కదలవు. వృక్షాల్లో చైతన్యం ఉంది కానీ అవి గాలి వస్తే ఊగుతాయి గానీ అవి ఒక చోట నుండి ఇంకో చోటికి కదలవు. అంటే కొద్దిపాటి చైతన్యం. అంటే ఒక్కొక్కరి స్థాయి పెరిగే కొద్దీ కొద్దిపాటి చైతన్యం. అలాగే క్రిమికీటకాల్లో గూడా అవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాకుతున్నాయి. మరి పక్షుల్లో గూడా కొంత చైతన్యం అవి ఎగురుతున్నాయి. మరి జంతువుల్లో అవి మరి కదులుతున్నాయి, పరిగెత్తుతున్నాయి, తింటున్నాయి, అన్ని పనులు చేస్తున్నాయి. మానవుడిలో మాత్రం ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యం అంటే మూలాత్మ నుంచి గాని, పూర్ణాత్మ నుంచి గాని ఒక అంశ మానవుడిలో మానవ దేహం అంటే తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశపెట్టబడిందండి. ఆ శిశువులో ఆయన పూర్ణ చైతన్యాన్ని అంటే మానవుడికొక్కడికే తెలివి, మేధస్సు, బుద్ధి ఇవన్నీ అంటే వాటి జంతువులకేమో 4 అంటే వాటికి ఆలోచించే శక్తి లేదు. మానవుడికి ఆలోచించే శక్తి పూర్తిగా అంటే ఆ పరబ్రహ్మలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మానవులో ప్రవేశపెట్టారండి. అంటే చూడండి ఈ పూర్ణ చైతన్యం మానవుల్లో ప్రవేశపెట్టబడబడింది. మరి అప్పుడు భగవంతుడికి అనిపించిందంట నేను ఇన్ని సృష్టించాను. ఈ మానవుడికి ఏమన్నా కొంచెమైనా నా మీద మంచి అభిప్రాయం ఉందేమో. నేను ఇన్నిచ్చాను గదా వీడికి అని భూలోకానికి వచ్చాడంట ఆ పరబ్రహ్మ. మామూలుగా. వస్తే ఏమైంది? మరి ఎవరు అంటే నేను ఈ సృష్టినంతా మరి ఈ పరబ్రహ్మే గదండీ! సృష్టినంతా సృష్టించాడు. సృష్టిని నడిపిస్తున్నాడు. మరి అలాగే దీన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు మనం రాకముందే గదా! మనం మనకి కావాల్సినవన్నీ పంచభూతాల ద్వారా అన్నీ
మనం ఈ భూమి మీదకి రావడానికంటే అన్నీ ఏర్పాటు చేశాడు. మనం తినడానికి, తాగడానికి, ఉండడానికి ప్రతిదీ కూడా పరబ్రహ్మ ఎవ్రీథింగ్ మనకి సెటిల్ చేసే పెట్టాడండి. ఇప్పుడు తల్లి గర్భంలో తయారయ్యే శిశువుకి పుట్టగానే పాలెక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆయన తయారు చేయబట్టే కదా! అంటే ఇది అంతా ఆయన చేసిందే. చేస్తే మరి నీ సృష్టి ఇంత సృష్టి చేశాను కదా! మానవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకుందామని ఒకసారి భూమి మీదకొచ్చారంట. మరి ఒక్కొక్క మనిషిని అడుగుతా ఉంటే ఈ సృష్టి ఒకతని దగ్గరికెళ్లి అడిగితే ఆయన్నడిగాడంట, "ఎలా ఉంది? ఈ చేసిన సృష్టి బావుందా నాయనా?" అంటే, "బావుందండి. కానీ నాకొక కోరిక ఒక్కటే ఉంది" అని అన్నాడంట. అంటే అంత సృష్టి చేసిన ఆయన ఏంది మరి నాకిది తక్కువయింది. లేపోతే నేను పొట్టిగా ఉన్నానని ఒకడు. అంటే ప్రతి ఒకడు పొట్టిగా ఉన్నానని, ఒకడు నల్లగా ఉన్నానని, ఇంకొకడేమో నాకింకా జుట్టు రాలిపోతుందని. అంటే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క కోరిక కోరుతున్నాడు. కానీ ఆయన చేసిన సృష్టి గురించి బావుంది స్వామి. ఇంక మాకేమీ అక్కర్లేదు. తృప్తిగా ఉంది. మరి మిమ్మల్ని పొందే మార్గం ఎలా స్వామి అని ఎవ్వరూ అడగలేదు. మరి ఆయనని ఎక్కడ దాక్కున్నా ఆ పరబ్రహ్మ సముద్రంలో దాక్కున్నా మానవుడు తన కోరికల కోసం సముద్రంలోకి వెళ్తున్నాడు. గుట్టల్లో దాక్కున్నా గుట్టల్లోకి వెళ్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి. కొండలెక్కినా కొండల మీదకి ఎక్కుతుంది. ఇప్పుడు చూడండి కొండ మీద దేవుడున్నాడు. అక్కడ ఆ దేవుడు వరాలిస్తున్నాడంటే ఎంత కష్టమైన కొండ మీదకి ఎక్కుతున్నాడా లేదా మానవుడు? అంటే ఎంతసేపు తన కోరికలు తీర్చుకోవడానికి అంత దూరము వెళ్లి ప్రయత్నిస్తున్నాడు కానీ అసలు భగవంతుడే కావాలి అన్ని నేను ఆ నన్ను సృష్టించిన వాడిని నేను తెలుసుకోవాలి అన్నది ఏ మానవుడికి లేదు. ఆయన అందుకే విసుగొచ్చేసేసి వీళ్ళు ఎక్కడున్నా నన్ను కనిపెడుతున్నారనేసి ఆయన ఏం చేశాడు? మానవుడి హృదయంలోనే దాక్కున్నాడండి. ఇక విసుగొచ్చి ఎక్కడున్నా కనిపెడుతున్నాడు కాబట్టి అందుకే చెప్తారు కదా! మీకు ఎక్కడున్నాడయ్యా భగవంతుడు అంటే పద్మకోశ ప్రతీకాశ హృదయం చాప్యతో ముఖం అదో నిష్ఠా వితస్యంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలామాలకులంబాతి విశ్వసాయం తనుమ ఇది మంత్రపుష్పంలోనిదండి. అంటే ఆయన బొడ్డుకి జానెడు, కంఠానికి బెత్తెడు, ఈ హృదయంలో కుడివైపున వడ్లగింజ మొన పరిమాణంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. అగ్నిశిఖల వలె. అంటే ఆయన ఎక్కడున్నాడంటే నా హృదయంలోనే వడ్లగింజ మొన చిన్న పరిమాణంలో సూది మొనంత పరిమాణంలో అంత దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. ఆయన మన శరీరంలోనే ఉన్నాడు. అందుకే ఆ పత్రిసారు ఆత్మే పరబ్రహ్మ. ఆత్మ ఎక్కడుందయ్యా అంటే ఈ శరీరం లోపలే ఉంది. ఈ శరీరం లోపల ఉండి ఆయన అన్నీ నడిపించేది, చేసేది, చూసేది, వినేది అంతా ఆయనే. మరి అది అంతే గదండీ! అంతర్బహిఃసర్వవ్యాప్య నారాయణం అంటే ఆయన ఎక్కడ లేడు? బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన లేనిది, కానిది అని అనుకోవడం మనం ఎండమావిలో నీరు చూసినట్లు భావించినట్లే. ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు? ఇప్పుడు సముద్రంలోనూ ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. లేడు, నక్షత్రాల్లో ఉన్నాడు, చంద్రుల్లోనూ ఉన్నాడు. ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు అని అన్నాడంటే వాడు ఎండమావిలో నీరు చూసినట్టే. అంటే కారులో వెళ్తుంటే ఎండమావులు కనిపిస్తాయి. మనమేమి నీరని భ్రమిస్తాము. అక్కడ నీరున్నట్టా? కాదు. దగ్గరికెళ్లి చూస్తే వాటర్ ఏముండదు. ఎడారి లాగానే ఉంటుంది. అట్లే కానీ మనకి భగవంతుడు లేడు అని ఇక్కడే ఉంటాడు అంటే ఎండమావిలో నీరు చూసినట్టే. మరి ఎక్కడున్నాడు అయ్యా అంటే పాలలో వెన్న ఉందండి. వెన్న మరి కుండలోంచి పాలు తీసుకురాంగానే బయటికేమన్నా వెన్న కనపడుతుందా? కనిపించట్లేదు గదా! అంటే పాలని వేడి చేయాలి, తోడు పెట్టాలి, పెరుగు రావాలి, దాన్ని చిలకాలి. అప్పుడు పాలలోంచి వెన్న వస్తుంది. మరి ఆ పరబ్రహ్మ అంతటా, అన్నిటా పాలంతటా వెన్న ఎలా నిండి ఉందో, ఆ పరబ్రహ్మ గూడా అంతటా, అన్నిటా నిండి ఉన్నాడు. అది మనం వెతకాలి. వెతకకోకుండా ఇట్లా పాలు తేయంగానే వెన్న కనిపెడితే మనకింక ప్రయోజనం ఏముంది? అంటే పరబ్రహ్మ మన శరీరం అంతరంలోనే ఉన్నాడు. అగ్ చెక్కలో గినుక అగ్ని దాగి ఉన్నట్లు ఇప్పుడు మన మ యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆరని అని మదిస్తారు. ఆ చెక్కని మదించినప్పుడు అగ్ని పుడుతుంది. అంటే ఆ చెక్కలో అగ్ని ఉంది కదా! అలాగే మన శరీరంలోనే ఆ పరబ్రహ్మ ఉన్నాడు. మరి ఎలా వెళ్ళాలి? ఆయన్ని చేరుకోవాలంటే ఎలా? అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఏదో ఒక నిమిషం కూర్చొని లేస్తానంటే నీకు ఆ పరబ్రహ్మ ఎప్పటికీ దొరకడండి. అంటే గంటలు గంటలు సాధన చేసినప్పుడు
నీ ఆ పరబ్రహ్మ అంటే మానవుడు ముందు శరీరం అంటే కాళ్ళు చేతులు కట్టేస్తాము, కళ్ళు మూసేస్తాము కాబట్టి మనసు దగ్గరికి వెళ్తాము. మనసులో ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టినప్పుడు నెమ్మదిగా ఆ మనసు స్థితి కూడా దాటితే ఆత్మ దగ్గరికి చేరుకుంటాం. ఆత్మే పరబ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నీ కూడా మానవుడికి వస్తాయి. ఉన్నాయి కానీ మనం ఎందుకు ఆ లక్షణాలతో లేము అంటే చెప్తారు కదా శ్లోకంలో రెండవ అధ్యాయంలో నెంబర్ గుర్తులేదండి. ధూమేన వ్రీతే వహ్ని యదా దర్శే మలేనచ యదేల్బేనావృతో గర్భస్తదా తేనేదమావృతం అంటే పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మామి చేత శిశువు, అలాగే కామం చేత అంటే మనసు చేత ఆత్మ కప్పబడి ఉంది. ఈ మనసు ఎంత మందంగా మలినంగా ఉంటుందో ఆత్మని చేరుకోలేం. ఆ పరబ్రహ్మని చేరుకోలేం. మనసు మనకి ఇప్పుడు అడ్డుగా ఉంది. ఆ మనసుని తగ్గించే మార్గమే ఆ మనసు యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించే మార్గమే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం. మరి ఇవన్నీ కూడా లోపల ఉన్న పరబ్రహ్మే కదండి నడిపించేది. అంటే ఆ పరబ్రహ్మని చేరుకుంటే ఇప్పుడు వరకు మనము దేవుళ్ళని, దేవతల్ని, కొంతమంది ప అదేంది పశువులని, కొంతమంది పక్షులని ఆ అంటే రకరకాలు గ్రామ దేవతల్ని, మరి వాళ్ళకి నచ్చిన దేవతల్ని వాళ్ళు ఆరాధించారు. మరి చేసిన చేసిన పనికి ఏదైనా చిన్న మొత్తంలో ఫలితం ఉంటుందండి. ఫలితం లేకోకుండా ఏమీ ఉండదు. కానీ పూర్తి స్థాయిలో అంటే మన దుఃఖం ఏమన్నా పోయిందా? పోలేదు. ఎంతసేపు ఎన్ని విగ్రహాలని ఎన్ని గుడులు తిరిగినా మనం ఆ దుఃఖం నుంచి ఏమీ బయటపడలేదండి. ఎందుకంటే మనం అసలైన ఆయన్ని పట్టుకోలేదు. ఇప్పటి వరకు పట్టుకున్నవి అన్నవి అసత్యమైనవే. ఎందుకంటే ఇప్పుడు పత్రిసారు ఉన్నారు. పత్రిసారు ఉన్నప్పుడు పట్టుకున్న వాళ్ళు మరి ఆయన ఏదన్నా మనం కష్టంలో ఉండి పత్రిసారి దగ్గరికి వెళ్తే మీరు ఈ పని చేయండి, పాంప్లెట్లు వేయించండి, ఈ బుక్స్ రాయండి, ఇలా ధ్యాన ప్రచారం చేయండి, శాకాహార ర్యాలీలు చేయండి, క్లాసులు నిర్వహించండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్లు ఫాలో అయిన వాళ్ళు వాళ్ళ కష్టం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు లేరు సారు. కానీ ఆయన ఫోటో పెట్టుకొని గురువుగారు నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందంటే గురువుగారు ఏమన్నా మాట మనతో చెప్తారా? అంటే చెప్పరు. ఉన్నప్పుడు అంటే ఆయన ఉన్నప్పుడు వాళ్ళు అంటే కృష్ణుడు గాని, రాముడు గాని ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు, బాబా గారు ఉన్నప్పుడు గాని ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదన్నా కష్టం వస్తే వాళ్ళు దగ్గరుండి సొల్యూషన్ చెప్పగలిగారు, చేశారు. కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళని ఫోటోలు పట్టుకొని పొద్దస్తమానం వాళ్ళు ఎదురుగా కూర్చున్నా మనకి సొల్యూషన్ అన్నది రాదండి. అంటే ఈ దేవతల్ని, దేవుళ్ళని ఆరాధించడం కాదు సత్యారాధన అంటే ఆత్మారాధనే చెయ్యమన్నారు. అందుకే 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రమైన విగ్రహారాధన కాదు సత్యారాధనే చేయమన్నారు. అంటే ఆరాధన చేయమన్నారు కానీ మానుకోమనలేదండి. ఇక్కడ విగ్రహారాధన ఎందుకు పెట్టారు అంటే భగవంతుడు ఉన్నాడు అంటే నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి రావడానికి. అంటే అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడురా, మనని సృష్టించిన వాడు, మనల్ని పోషిస్తున్నాడు, ఈ సృష్టికే ఆధారమైన వాడు అని కనీసం ఒకడున్నాడని తెలియజెప్పడానికే ఈ గుళ్ళు, ఆలయాలు ఇవన్నీ కూడా వచ్చాయండి. అంత మాత్రాన అదేమీ తప్పు గాదు. కానీ ఇప్పుడు ఒకటో తరగతి చదివి, ఒకటి ఆలు దిద్ది 1, 2, 3 చదివిన తర్వాతనే 5, 6 తర్వాత 10 ఇంటర్, డిగ్రీ, పీజీకొస్తాము. అలా ఆలు దిద్దను నేను ఒక్కసారే 10థ్ చదువుతా, ఇంటర్ చదువుతానంటే చదవగలుగుతామా? అంటే లేదు. ముందు ఆ స్టేజ్‌లో అది కరెక్టే. అప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి అలా వెళ్తూ ఉంటేనే కదా అసలు ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన్ని ఎలా చేరుకోవాలన్నది మనకి ఒక ఆలోచన అన్నది వస్తది. అంటే ముందు అలా చేసి ఇప్పుడు అవన్నీ పూజలు, ప్రార్థనలు, స్తోత్రాలు, భజనలు, జపాలు అయిపోయినంకనే నేను ఈ మార్గంకొచ్చానండి. అంటే అవన్నీ నా జీవితంలో చేసే వచ్చాను. అందుకే అది కరెక్ట్ కాదు అని నేను అనను. ఎందుకంటే అది పూజ తొలిమెట్టు. ఉన్నాడని నమ్మకంతో చేశాము. మరి ఆ నమ్మకంతో చేయబట్టే కదా! ఇప్పుడు సద్గురువు నా జీవితంలోకొచ్చి ఈ ఆత్మైన పరబ్రహ్మాన్ని పట్టుకునే మార్గాన్ని నేను పట్టుకున్నాను. అంటే ఫస్ట్ పూజ తొలిమెట్టు. మరి యజ్ఞయాగాలు గూడా ఈ ఈ విగ్రహారాధన అన్నదండి వేదాలలో కానీ
ఈ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడా లేదండి. ఎందుకంటే అదేంది దయానంద సరస్వతి గారు చిన్నప్పుడు వాళ్ళు ఆయన బ్రాహ్మిన్స్ కుటుంబంలో పుట్టారంట. పుడితే వాళ్ళు శివరాత్రి జాగరణ చేస్తున్నప్పుడు అందరూ రాత్రికి జాగరణ అంటే కూర్చుంటారు కదా శివలింగం ముందు. తను కూడా వాళ్ళ నాన్న వాళ్ళతో పాటు కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు ఒక ఎలుక వచ్చి వాళ్ళందరూ కూర్చున్నారు కానీ పెద్దవాళ్ళు అవడం వల్ల పడుకుండిపోయారు. ఈయనేం చిన్నపిల్లవాడు కాబట్టి చూస్తున్నాడు ఆ శివలింగంకి వెళ్ళి ఇంకా శివుడు వస్తాడేమోనని. చూస్తూ ఉంటే ఒక ఎలకొచ్చేసి ఆ శివలింగం మీదికి అటు ఇటు తిరుగుతూ దానికి నచ్చినవి తింటూ అది అంత చికాకు చేస్తుందంట. అంటే ఇంత చిన్న అల్ప ప్రాణి ఈ భగవంతుడి మీద ఇలా తిరగడం ఏంటి అని ఆయనకు ఒక సందేహం కలిగి ఈయనేమి చెయ్యడేంటి అని. అప్పుడు ఆయన అంతా వెతికాడు. ఉపనిషత్తులు చదివాడు, వేదాధ్యయనం చేశాడు. చేసి ఎక్కడా విగ్రహారాధన లేదు కానీ యజ్ఞ యాగాలు వరకి ఇచ్చారు. మరి యజ్ఞ యాగాలు అన్నవి మరి మన సామాన్యుడికి అది అందుబాటులో లేవండి. ఎందుకంటే ఎక్కువ ధనంతో కూడుకున్నవి, ఖర్చుతో కూడుకున్నవి. ఒక యజ్ఞం నిర్వహించాలంటే ఈజీగా 25,000, 50,000, ₹1,00,000 కూడా. ఎందుకండి? పిల్లలు పుడితే దోషం ఉంది అంటే ఆ పిల్లలకి దోషం తొలగించడానికి నాగదోషాలున్నా, పిల్లలకి పుట్టినప్పుడు దోషాలున్నా, వాటిని నిర్వహించడానికే పంతులు గారు 25,000, 30,000 తీసుకుంటున్నారే. ఆ పేగు మెడలో వేసుకొని పుట్టిన నక్షత్ర గండ దోషాలున్న వీటన్నిటికే 25,000, 30,000 తీసుకుంటుంటే ఒక యజ్ఞం కామ్యం అంటే ఏదైనా కోరికతో ఒక యజ్ఞం నిర్వహించాలంటే మరి ₹1,00,000 ఎక్కువ పైన ఎక్కువే ఖర్చు ఉంది. అది సామాన్యుడిగా మరి అందుబాటులో ఉందా అంటే లేదు. యజ్ఞయాగాలన్నవి సామాన్యుడికి అందుబాటులో లేవండి. మరి పత్రిసార్ అంతటి పరబ్రహ్మని యజ్ఞ యాగాలు చేయలేని స్థితి వారికి కూడా మరి పూజల్లో డబ్బు ఖర్చుపెట్టలేని వారికి కూడా ఆ పరబ్రహ్మని పట్టుకునే మార్గాన్ని ఇంత సులువుగా మనకి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యండి. మీరు ఆ పరబ్రహ్మని పట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీలో మీకే మీ శరీరం లోపలికి మీరు ప్రయాణం చేయండి అని ఇంత గొప్ప మార్గాన్ని పత్రిసారి అందించారండి. నిజంగా ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎవ్వరు ఇంతవరకి ఏ పంతులు గారు గాని, ఏ మరి అంటే ప్రవచనకర్త గాని, అసలు ధ్యానం చేయండి అంటున్నారు కానీ, ఎలా చేయాలి? మరి మార్గం ఎవరు చెప్పలేదండి. అసలు ఆ పరబ్రహ్మను ఆశ్రయించాలంటే మార్గం చెప్పాలి కదా! మరి ఎవ్వరు చెప్పలేదు. ఈ పూజ చేసుకోండి, ఈ కష్టం పోతుంది, ఆ జపం చేయండి, ఈ కష్టం పోతుందనే అన్నారు తప్ప, అసలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యరా, నీ కష్టం అన్నది ఆటోమేటిక్‌గానే తొలగిపోతుంది. ఇవన్నీ నువ్వు చేసుకున్న కర్మఫలాలే అని ఏ గురువుగారు చెప్పలేదు. ఎవ్వరు ఇంత సులువైన మార్గాన్ని అందించలేదండి. మన పత్రికారే మనకి అందించారు. మరి ఆ పరబ్రహ్మని మరి ఆయన చెప్పారు కదా! వేదాల్లో ఎక్కడా లేదు. మరి యజ్ఞ యాగాల వరకే ఉంది అని. మరి యజ్ఞ యాగాలన్నవి సామాన్యుడికి అవి అందుబాటులో లేవు. మరి ఆత్మ యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, మరి ఈ ఆత్మని ఎవరైనా సరే శస్త్రాలతోని ఛేదించలేరు. చెప్తారు కదా! నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నశోచయతి మారుతః. అంటే ఆ ఆత్మని శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆర్పలేదు. మరి ఆత్మ అంత గొప్పదండి. అంటే ఆ ఆత్మే పరబ్రహ్మ. మరి అంత గొప్ప పరబ్రహ్మనే మనం ఆశ్రయిస్తున్నాము. మరి ఈ పరబ్రహ్మకి చావు పుట్టుకలేమన్నా ఉన్నాయా? మరి ఏ శస్త్రాలు ఛేదించలేవు. చావు పుట్టుకలు గూడా లేవు కదా! ఆయనకి ఇప్పుడు పుట్టాడు, ఈ టైంలో పుట్టాడు అని ఎవరైనా చెప్తారా అంటే అసలు పుట్టుకే లేదు ఆయనకి. చావు ఉందా అంటే లేదు. ఎందుకంటే ఈ సృష్టినంతా సృష్టి చేసిందే ఆయన. మనం ఈ కనిపిస్తున్న సృష్టిని చూసే అబ్బా! ఎంత బాగుంది సృష్టి. ఇప్పుడు మనకి గోవా గానీ, కొడైకెనాల్ గానీ, ఊటీ గానీ వెళ్తే అబ్బా! ఎంత బాగుంది. ఇక్కడ ఎంత చల్లగా ఉంది. ఎంత బాగుందని అనుకుంటాం. కానీ మరి సృష్టి చేసిన సృష్టికర్త ఇంకెంత బాగున్నాడో ఏనాడైనా అనుకున్నామంటే తెలీదసలు. సృష్టికర్త ఒకడున్నాడనే తెలీదు. అంటే సృష్టిని చూసే బావుందనుకుంటున్నాం గానీ, సృష్టికర్త ఎంత బావున్నాడో అన్నది తెలీదు. సృష్టికర్తని పొందితే అన్నీ మనవే కదండీ! ఇప్పుడు ఒక రాజుగారి దగ్గరికి అంటే, ఒక రాజుగారు తనకున్న సామాన్లన్నీ బయటపెట్టి, "మీకు నచ్చింది మీరు తీసుకొని పోండి" అన్నారంట.
అందరూ తలా వస్తువు పట్టుకొని వెళ్ళారు. ఒక అమ్మాయి మాత్రం వచ్చి రాజుగారు రాజుగారినే పట్టుకుందంట. ఏంటి అంటే, నన్ను పట్టుకున్నావేంటంటే, అందరూ అన్ని వస్తువులు తీసుకున్నారు. నేను మిమ్మల్ని పట్టుకుంటే మీకున్నవన్నీ నావే కదా అని అన్నదంట. అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్నవి నీవు చిన్న చిన్నవి కోరుకుంటున్నావు కానీ, అసలు ఆ పరబ్రహ్మనే కోరుకుంటే అంతా నీదే కదా! ఇంక నువ్వు అడుక్కోవాల్సిన పనేముంది? నువ్వే ఇచ్చేవాడివవుతావు. ఉన్నదంతా నువ్వే. అంతా నువ్వే. అంతా నేనే. ఇక నేను కానిది, నేను లేనిది అంటూ ఏదీ లేదు. అంటే ఆ పరబ్రహ్మని పట్టుకుంటే అన్నీ నీవే, అంతా నీవే. మనమేమనుకుంటున్నాము ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనం తెలియక మరి ఇవన్నీ కూడా ఈ గొప్పతనం తెలియకపోవడం వల్లేంటి, మనం ఇది కావాలి, అది కావాలి అని కోరుకుంటున్నాము. అంటే అసలా పరబ్రహ్మనే కోరుకుంటే అన్నీ నావే అయితాయి. ఈ పరబ్రహ్మ సంగతి మనకి మరి తెలియక వాళ్ళు వేరు, నేను వేరు, ఆ పశుపక్షులు వేరు, ఆ జంతువులు వేరు. మరి ఒకడు నచ్చలేదని, ఒకడు నచ్చాడని వాళ్ళ మీద కోపము, ఈర్ష్య, అసూయ, ఈ ద్వేషము అంటే వాడు వేరు, నేను వేరు అన్న భావంలోనే ఉంటున్నాం కానీ, వాడు నేను ఒక్కటే. వాడిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది అదే ఆత్మ. మరి ఆ జంతువులో ఉన్నది అదే ఆత్మ, నాలో ఉంది అదే ఆత్మ అన్న సంగతి ఇంకా పూర్తిగా రాలేదండి. ఎందుకంటే, ఇంకా సాధన అన్నది సరిపోలేదేమో మరి. అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు నీకు పరబ్రహ్మ గురించి పూర్తిగా అవగాహనకి వచ్చినట్టు అని సార్ చెప్తున్నారు. అంటే నీవంతా వేరు వేరు కాదు. ఉన్నదంతా ఒక్కటే. ఇప్పుడు పూలన్నీ తీసుకొస్తామండి. రకరకాల పూలు తీసుకొస్తాము. ఒక దారంతోనే కడతాము. ఆ పూల వెనక ఉన్నది ఒకే దారం. మనకి పూలు కనిపిస్తున్నాయి గానీ, దాని వెనక ఉన్న దారం కనిపిస్తుందా అంటే, లేదు. మనం పూలనే చూస్తున్నాము. కానీ దాని వెనక దాన్ని కట్టి ఉన్న దారం అన్నిటిని కట్టి ఉంచిందంటే ఆ దారం ఏంటి? ఆ దారమే. ఆ దారాన్ని మనం చూడం. ఈ చామంతి పూలు బాగున్నాయి, కనకాంబరాలు బాగున్నాయి, మల్లెలు బాగున్నాయి, జాజులు బాగున్నాయి అంటున్నాం కానీ, ఆ పూలన్నిటిని ఒక దగ్గర కూర్చి కట్టింది ఒక దారమే. అలాగే ఈ పరబ్రహ్మ ఇంత సృష్టి చేసిన పరబ్రహ్మ అన్నిటిలోనూ సమస్త జీవరాశుల్లోనూ 84,00,000 జీవరాశులు అంటే పిపీలాది బ్రహ్మ పర్యంతం కూడా ఆయనే ఉన్నాడు. ఆయన్ని వేరు వేరు అని చూస్తున్నావంటే నీకింకా అర్థం కాలేనట్టే లెక్క. అంటే నువ్వు ఎప్పుడైతే వాడు వేరు, నేను వేరు కాదు, అంతా ఒక్కటే అని నువ్వు చూస్తావో, అప్పుడు అద్వైతం బ్రహ్మగా అంటే ఉన్నదంతా ఆ బ్రహ్మే అన్నట్టు అనుకుంటా అని మనం స్థితమైద్దండి మనలో. అంటే ఇదే శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఉపనిషత్తులు చెప్తున్నాయి. మరి యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని. అంటే ఆ శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, నీకు ఏ సూర్యాదులైతే ప్రకాశిస్తున్నాయో, ఆ సూర్యాదుల్ని కూడా ప్రకాశింపజేసేది ఆ పరబ్రహ్మే. ఆ పరబ్రహ్మని ఏ సూర్యుడు ప్రకాశింప చెయ్యలేడు అని చెప్తున్నారండి. అంటే అంతే కదా! మనం ఈ సూర్యుడిని ఒక నిమిషం కళ్ళు పెట్టి పైకి చూడలేమండి. మరి అలాంటి సూర్యుడికి ఇంత శక్తి ఉంటే, మరి ఆ పరబ్రహ్మకి కోటి సూర్యుల కాంతి శక్తి ఉంటుంది. మరి మన కంటితో మనం చూడగలుగుతామా అంటే చూడలేము. ఈ సూర్యుడేమి చీకటి ఉందనుకోండి, సూర్యుడు రాగాలోనే చీకటంతా పోతుంది. వెలుతురొచ్చేస్తది. అలాగే మరి మనకి ఈ సూర్యుడికి ఇంత కాంతి ఉంటే, ఆ పరబ్రహ్మే గదా! సూర్యుడికి గూడా శక్తి ఇచ్చింది. మరి పరబ్రహ్మ ఇంకెంత కాంతి కలవాడు. అందుకే అర్జునుడు అంటాడు విశ్వరూప సందర్శనంలో, "స్వామి నేను నీ కళ్ళతో చూడలేకపోతున్నాను. చూడలేకపోతున్నానంటే అప్పుడు తనకి దివ్య నేత్రం ఇచ్చి చూపిస్తాడు తన విశ్వరూపాన్ని. అంటే మన మామూలు నేత్రాలతో ఆ పరబ్రహ్మని మనం చూడలేము. ఆయన అంటే ఇంద్రియాలకి అందనివాడు. ఇంద్రియాతీతుడు అంటే ఆయన ఈ కంటికి కనబడి ఈ మనకి కనపడే కళ్ళతో చూడలేము. ఈ ఇంద్రియాలకి గోచరం కానివాడు. అంటే ఈ కళ్ళు, చెవులు ఈ ఈ మన చెవుల ద్వారా వినలేము, కళ్ళ ద్వారా చూడలేము. ఈ ఇంద్రియాలంటే ఈ 5 అండి. నాలుక, మరి చర్మం, స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతామా అంటే లేదు. ఇంద్రియాతీతుడు అంటే ఈ ఇంద్రియాలకి గోచరం కానివాడు. మరి అంతే కదా! ఎవరైనా ఈ సామాన్య నేత్రాలతో నేను ఆ పరబ్రహ్మను చూశాను అన్నాడు ఒక్కడైనా ఉన్నాడంటే ఎవ్వరూ లేరు. ఎవరైతే సాధన చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో
ఇంద్రియాతీత స్థితికి వెళ్తారో వాళ్ళు మాత్రమే తాడై ద్వారా మాత్రమే ఆ పరబ్రహ్మను అనుభూతి చెందగలరు. అంటే అనుభూతి అంటే ఇప్పుడు మామిడి పండు ఉందండి. ఆ మామిడి పండు తిన్నవాడు దాని రుచి చెప్తాడు గానీ, నేను తీసుకొచ్చి ఒక మామిడి పండుని చాలా బావుంది, తియ్యగా ఉంది, రంగు బావుంది అనంటే, బావుంది నేను తిన్నాను. నాకు తెలుసు దాని టేస్టు. మరి ఇంకొకడికి చెప్తున్నాననుకో, బావుంది, బావుంటదిరా తిను తిను అన్నామనుకో, వాడు తింటే అనుభూతి తెలుస్తది కానీ, నేను బావుంది అన్నంత మాత్రాన అనుభూతి తెలీదు. ఆ అనుభూతి పొందినారు కాబట్టి యోగులు రోజులు, సంవత్సరాలు, నెలలు మరి సంవత్సరాలు ఆయన అనుభూతి పొందుతూ ఆ ఆనందంలో అలా కూర్చుండిపోయారు. అంటే ఆ పరబ్రహ్మను వాళ్ళు ఆ ధ్యానంలో వాళ్ళు అనుభూతి పొందుతున్నారు. అంతటి గొప్పవాడు ఈ పరబ్రహ్మండి. మరి ఆయన స్థూలమా? స్థూలము కాదు. సూక్ష్మము అంటే సూక్ష్మము కాదు. పొట్టివాడా? పొట్టివాడు గాదు. మరి పొడుగువాడా అంటే పొడుగు కాదు. స్థూలమా అంటే ఇప్పుడు ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా మన శరీరంలోనే అణువు కంటే కూడా సూక్ష్మంగా మన శరీరంలో ఉన్నాడని చెప్పుకున్నాం. మరి సూక్ష్మమా అంటే ఆకాశం అంతా విస్తరించి ఉన్నాడే. ఆయన సూక్ష్మం అంటే ఎలా అయితది? అంతటా అంత పెద్దగా కనిపిస్తుంది కదా ఆకాశము. అంటే సూక్ష్మము కాదు, స్థూలము కాదు. పొట్టివాడు అంటే పొట్టివాడు కాదు. పొడుగా అంటే పొడుగు కాదు. మరి మనకి కంటికి కనిపిస్తాడా అంటే కనిపించడు. అట్లా. అంటే ఈ స్ ఏ ఏ శక్తితో అయితే మనం నడుస్తున్నామో, ఈ సృష్టిని అంతటిని అదే శక్తితో ఆ పరబ్రహ్మ నడిపిస్తున్నాడండి. ఒకసారి బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకి మేమే గొప్పవాళ్ళము. మా శక్తి మేమే ఇంత పరిపాలన నేను సృష్టిస్తున్నాను, నేను పోషిస్తున్నాను, నేను లయం చేస్తున్నాను అన్నది అహంకారం వచ్చిందంట. అప్పుడు ఆ పరబ్రహ్మ వాళ్ళకి కళ్ళు మూసుకోమని చెప్పి, కోటాను కోట్ల లోకాలకి తను తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళినప్పుడు అక్కడొక విష్ణులోకము, అక్కడ ఇంకా దూరం వెళ్తే అక్కడొక బ్రహ్మలోకము, ఇంకా దూరం ప్రయాణిస్తే అక్కడ శివలోకం ఉన్నాయనంట. అదేంది బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తే బ్రహ్మగారు అన్నారంట, "ఇక్కడ ఇంకో బ్రహ్మ ఉన్నాడేంటి" అంటే, "నువ్వు ఆ లోకానికి మాత్రమే బ్రహ్మవి. ఇంకా ఎన్నో కోటాను కోట్ల లోకాలున్నాయి. ఎంతోమంది బ్రహ్మలున్నారు. అలాగే విష్ణు లోకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది విష్ణువులున్నారు. ఎంతోమంది ఎన్నో కైలాసాలున్నాయి. ఎంతోమంది శివుళ్ళున్నారు. మీరే కాదు. మీరు అహంకరించవలసిన పని లేదు. మీకు కేటాయించిన పోస్ట్ ఇంతవరకే. ఈ సర్కిల్ వరకే అని ఆ పరబ్రహ్మ గొప్పతనాన్ని అప్పుడు తెలుసుకున్నారంటండి. మరి ఇదే పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని గురుగీత ద్వారా గూడా వివరిస్తున్నారండి. ఏంటి? ఆ గురుగీతలో ఏం చెప్తున్నారంటే శివుడిని అడుగుతుందంట పార్వతీదేవి. స్వామి అందరూ మీరే గొప్పవారని మీకు అభిషేకాలు, అర్చనలు చేస్తుంటే మీరెప్పుడు నిరంతరం ధ్యానం చేస్తున్నారేంటి స్వామి అని అడిగితే, నాకంటే నాకంటే గూడా పరబ్రహ్మ నా పైన ఉన్నారు. నేనింకా ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారంట. ఇదే దేవతలందరూ గూడా పార్వతీమాత దగ్గరికొచ్చి శివుడి దగ్గరికొచ్చి ధ్యానంలో ఉంటారు కదా! అడుగుతారంట. ఏంటి స్వామి మీరెవరి గురించి ధ్యానం చేస్తున్నారంటే, నాకంటే గొప్పవాడైన పరబ్రహ్మ ఉన్నాడు. నేను ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే అందుకే శివుడెప్పుడు నిరంతరం ధ్యానంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గూడా చూడండి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు ఈ పరబ్రహ్మ మనకి కంటికి కనపడే లోకాలు అంటే లోకాలెన్ని? ఈ కింద పాతాళ లోకాలు 7 ఉన్నాయి. పైన ఊర్ధ్వ లోకాలు 7 ఉన్నాయండి. అంటే మనం కనిపించే ఈ భూలోకమే ఇంత పెద్దగా ఉంది అనంటే మరి భువర్లోకం ఉంది, సువర్లోకం ఉంది, జనాలోకం ఉంది, మహాలోకం ఉంది. తపోలోకం. ఈ ఊర్ధ్వలోకాలు ఇవి 7. అలాగే కింద పాతాళ లోకాలు 7. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ 7 లోకాలు కింద. మరి ఇన్ని లోకాలు గూడా ఆయన సృష్టే కదా! మరి ఇన్ని లోకాలు గూడా ఆయన సృష్టి ద్వారానే సృష్టించబడ్డాయి, పోషించబడుతున్నాయి. మరి ఇన్ని లోకాలకి ఆయనే ఆధారం. ఆయన లేడనుకోండి, సృష్టి అంతా అదృశ్యమైపోతుందండి. ఎందుకంటే చిన్నది ఏ వస్తువైనా, ఏ పురుగులోనైనా ఆ పరబ్రహ్మ, ఆ ఆత్మ తప్పుకుందనుకోండి, అది శవమే కదా! అంటే దానిలో చైతన్యం ఎప్పుడైతే తప్పుకుందో, దానికింకా ఉనికి ఏమీ ఉండదు. అంటే ఆ గురుగీతలో కూడా నేను కూడా ఆ పరబ్రహ్మను తెలుసుకోవడానికే ధ్యానం చేస్తున్నాను పార్వతి. నేను గూడా చేరాలంటే ఏం చేయాలి స్వామి అని గురుగీతలో పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు ఆ పరబ్రహ్మం చేరే మార్గం ధ్యాన సాధన ఎలా చేయాలో
ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారండి. మరి ఇదే కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇందాకే చెప్పుకున్నాం కదా, దేవతల్ని పూజించేవారు దేవతల్ని చెందుతారు, యక్షుల్ని పూజించేవారు యక్షులకే చెందుతారు, ప్రకృతి దేవతల్ని పూజించేవారు ప్రకృతి దేవతల్ని వారి నుంచి చిన్న చిన్న ఫలాలే పొందుతారు అని చెప్పారు కదా. ఇక్కడ 7వ అధ్యాయం 23వ శ్లోకం అండి. అంతవత్తు ఫలం తేషం తద్వత్యల్ప మేధసాం దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి. అంటే అల్ప ఫలం అల్ప బుద్ధి కలిగిన వారే ఈ దేవతల్ని పూజిస్తారు, యక్షుల్ని పూజిస్తారు, మరి నా భక్తులు నన్నే పూజిస్తారు అని అన్నారండి. మరి అంతే కదా, ఇప్పుడు దేవతల్ని మనం ఎందుకు ఆరాధిస్తున్నాము? ఇప్పుడు సూర్యుడిని ఆరాధిస్తే మరి మాఘమాసం వస్తుంది అనుకోండి, 5 వారాలు సూర్యుడి ఆదివారాలు సూర్యుడికి చేస్తూ ఉంటారు. శీర్ష మాసంలోనేమో లక్ష్మీదేవిని గురువారాలు ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆరాధిస్తే ఎంతో కొంత ధనం వస్తుందని, వారే ఆ దేవతల్ని ఆశ్రయిస్తారని. అంటే ఇప్పుడు మనము కోరిక కోరుకుంటున్నామండి. ఇప్పుడు వరుణ యాగాలని, మరి లేకపోతే పుత్రకామేష్టి యాగం అని, ఈ యాగాలన్నీ చేస్తూ ఉంటాము. అంటే ఈ యాగాలు చేసినప్పుడు ఏమవుతుంది? పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రులు కలుగుతారు. దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి యాగం చేశారు. మరి నలుగురు పుత్రులు కలిగారు. కానీ చివరికి ఆ రామచంద్రమూర్తి దూరం అయితే అతను ఆ బెంగతోనే కదా మరణించింది. అంటే మన కోరిక తీరింది కానీ మనం ఆ పరబ్రహ్మని పొందలేదు. దుఃఖంతోనే అతను చనిపోయారు. ఇప్పుడు వరుణయాగం చేస్తాము. వరుణయాగం వల్ల వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, మరి డబ్బు వస్తుంది. చిన్నిళ్ళు ఉన్నవాడు పెద్దిల్లు కొనుక్కుంటాడు, మరి చిన్న బైక్ ఉన్నవాడు కారు కొనుక్కుంటాడు, ఒక ఏసీ పెట్టుకుంటాడు, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావుగా. ఈ శరీరం వదిలేసినప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాము. అంతే కదా. అంటే మన శాశ్వతమైన దాన్ని పట్టుకోలేము. ఊగే స్తంభాన్ని పట్టుకుంటే మనం కూడా ఊగుతా ఉంటామండి. అదే స్థిరమైన దాన్ని పట్టుకున్నాం అనుకో ఊగం కదా. అంటే ఎవరిని పూజించిన ఫలాలు ఇవన్నీ కామ్యకర్మలండి. అంటే మనం ఏ కోరికతో అయితే చేస్తామో అవన్నీ కామ్యకర్మలే. వాటిని మనం పొందినప్పుడు కోరిక తీరుతుంది కానీ తర్వాత మనకి దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని పుణ్యాలు సంపాదించుకున్నా, ఎన్ని భోగాలు అనుభవించినా మళ్ళీ భూమి మీదికి రావాల్సిందే. ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకోవాల్సిందే. భూమి మీదికి అంటూ జన్మ తీసుకున్నాక మనము ఈ దుఃఖాన్ని, బాధల్ని, రోగాల్ని అన్నీ అనుభవించవలసిందే. అదే శాశ్వతమైన పరబ్రహ్మని పట్టుకుంటే ఇంకా ఎన్ని జన్మలో ఎత్తవలసిన మనము ఆ పరబ్రహ్మను పట్టుకున్నప్పుడు 1, 2, 3 జన్మల్లోనే, అంటే తీవ్రంగా సాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మను చేరుకుంటామండి. మనం చేసే సాధన, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి లోపం లేకోకుండా చేసినప్పుడు చివరి జన్మ ఈ జన్మే చేసుకోవచ్చని సార్ అంటూ ఉంటారు. అందుకే నా భక్తులు నన్నే పొందుతారు అనేసి గీతలో కూడా కృష్ణ భగవానుడు అన్నారు. అంటే ఆ పరబ్రహ్మని పట్టుకుంటే నన్నే పొందుతారు. ఆత్మని పట్టుకున్నప్పుడు ఆత్మని ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం అండి. ఇంకా వేరేది ఏది కాదు. అంటే మనము ఈ ఈ మార్గం మనకి ప్రతిసారి అందించేశారండి, సులువైన మార్గాన్ని. మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడమే చేసినప్పుడు మాత్రమే ఆ పరబ్రహ్మని పట్టుకుంటాము. మరి యోగ వాసిష్ఠుల్లో వశిష్ఠుల వారు కూడా అదే చెప్తారండి. దేవాన్ దేవ యజో యాంతి యక్ష యక్షన్వ జంగి బ్రహ్మ బ్రహ్మ యజో యాంతి తద్వత్యల్ప యదతుచ్యం తదాశ్రయేత్ అని అంటారు. అంటే దేవతల్ని పూజించేవారు దేవతల్ని చెందుతారు, యక్షుల్ని పూజించేవారు యక్షులకే చెందుతారు, మరి బ్రహ్మని ఆ పరబ్రహ్మని పూజించేవారు పరబ్రహ్మకే చెందుతారు. యదతుచ్చం తదాశ్రయత అంటే అల్ప బుద్ధి కలిగిన వారు వారిని ఆశ్రయిస్తారు, బుద్ధి బాగా వికసించిన వాడు పరబ్రహ్మని ఆశ్రయిస్తారు అనేసి చెప్తున్నారండి. అంటే ఆ పరబ్రహ్మని ఆశ్రయించాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అంతకన్నా ఇంకొక మార్గం లేదండి. అంటే ఆ పరబ్రహ్మని చేరాలి అంటే ఈ ధ్యాన సాధన చెయ్యవలసిందే. ఇక నువ్వు ఎన్ని పూజలు, ఎన్ని భజనలు, ఎన్ని స్తోత్రాలు చేసినా
అవి ఇక్కడ నీకు సంతృప్తినిస్తాయి గానీ, ముక్తిని, మోక్షాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే అంతే. నువ్వు అసత్యమైన దాన్ని పట్టుకుంటే, అసత్యమైన ఫలితాన్నే పొందుతావు. అదే సత్యమైన దాన్ని పట్టుకుంటే, సత్యమైన ఫలితాన్నే పొందుతావు. మరి ఈ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఇంకొక కథ గూడా చెప్తానండి. దేవతలు, రాక్షసులు ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఎప్పుడూ దేవతలు ఒకసారి ఆ రాక్షసుల మీద విజయం సాధించారు. అంటే వీళ్ళెప్పుడైతే దేవతలు, రాక్షసుల్ని ఓడించారో వీళ్ళకి అహంకారం వచ్చేసింది. ఇంకా అహంకారం వచ్చేసి వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మె మేము రాక్షసుల్ని ఓడించేసాము. ఇగ మమ్మల్ని మేము కాబట్టి రాక్షసుల్ని ఓడించామనేసి గర్వంతో విజయోత్సవాలు చేసుకుంటుంటే, ఆ పరబ్రహ్మ యక్షుడి రూపంలో వచ్చి అక్కడ నిలబడతాడు. అప్పుడు వీళ్ళు ఎట్లాగో సెలబ్రేషన్‌లో ఉన్నారు కదా! ఇంద్రుడు ఏం చేస్తాడు, వరుణదేవుడిని పంపిస్తాడు. ఎవరో యక్షుడొచ్చారు కనుక్కొని రా పో అనంటే, వరుణదేవుడొచ్చేసి, స్వామి మీరెవరు అంటే, యక్షుడిని అడుగుతాడు మీరెవరు అని వరుణదేవుడు. అంటే నా సంగతెందుకయ్యా, నువ్వెవరో చెప్పు అంటే, నేను వరుణదేవుడిని. నేను తలుచుకుంటే సమస్త లోకాన్ని చుట్టి పడేస్తాను. సరే అండి. తడుపుతాను. నా వర్షంలో ముంచెత్తుతాను. నేనంత వర్షం కురిపిస్తాను. ఇంకా నేను కురిపించే వానకి ఇళ్ళు, స్థలాలు, పొలాలేంటి అన్నీ కొట్టుకొని పోతాయి రోడ్లతో సహా అని అంటే అంత వర్షం వస్తే మొన్న విజయవాడలో గూడా అంత పెద్ద వానొచ్చింది కదండీ! అంటే అన్ని ఇల్లులన్నీ కూడా మునిగిపోయాయి. అంటే నీ అంత వానని సృష్టిస్తాను. నా గొప్పతనం ఇది అని అంటాడు. సరేలే ఈ యక్షుడు అంటాడు గదా! ఒక గడ్డి పరకను అక్కడ పెట్టి, అంత వాన కురిపించావు కదా! సరే ఈ గడ్డి పరకని తడుపు నాయనా నీ ప్రతాపము చూపిచ్చు అనంటే, అక్కడ ఒక గడ్డి పరకనుంచుతాడు యక్షుడు. ఆయన ఎంత వాన కురిపించినా గడ్డి పరక గింత గూడా కదలదు. పాపం వరుణదేవుడికి సిగ్గేసి మొహం కిందికి పెట్టుకొని ఎళ్ళిపోతాడు. అలాగే ఈసారి ఇంద్రుడేం చేస్తాడు, అగ్నిదేవుడిని పంపిస్తాడు యక్షుడి దగ్గరికి. సరే మీరెవరు స్వామి అంటే, నా సంగతి ఎందుకు లేవయ్యా నీ సంగతి చెప్పు. ఇంతకీ నువ్వెవరు అంటే, నేను అగ్నిదేవుడిని. సమస్తాన్ని భస్మీపటలం చేయగలను. నేను తలుచుకుంటే అనన్నాడు. ఆహా! అవునా! అంటే సరేలే. నువ్వు సమస్తాన్ని భస్మీపటలం చేయగలవు గదా! ఇక్కడ ఒక గడ్డి పరకనుంచాను. దాన్ని భస్మీపటలం చెయ్యి అని చెప్తాడు యక్షుడు. సరే ఆ గడ్డి పరకని ఎంతగా బీభత్సం చేసేసి తనకున్న శక్తినంతా వాడి అగ్నినంతా ప్రదర్శించినా గాని ఆ గడ్డి పరక ఇంచు కూడా కాలదు. ఇక అగ్నిదేవుడు కూడా చెమటలు పట్టేసి మొహం కిందికి పెట్టేసుకొని వెళ్ళిపోతాడు. ఇక వాయుదేవుడొస్తాడండి. వాయుదేవుడు కూడా మీరెవరు స్వామి అని యక్షుడిని అడుగుతాడు. నాదెందుకు లేవయ్యా నీవు చెప్పు అంటే, నేను వాయుదేవుడిని. సమస్తాన్ని చుట్టి పక్కన పడేయగలను. అంత వాయువుని సృష్టిస్తాను అంటే, అంతెందుకు లేవయ్యా ఈ ఒక గడ్డి పరకనుంచాను. ఈ గడ్డి పరకను నువ్వు కొంచెం ఇక్కడి నుంచి కొంచెం కదుపు చూడు చాలు అని చెప్తాడు. అంటే ఎంత వాయువును సృష్టించినా గడ్డి పరక ఇంచు కూడా కదలదు. అంటే మరి ఇప్పటి వరకి వాళ్ళు అగ్నిదేవుడొచ్చాడు, వరుణదేవుడొచ్చాడు, వాయుదేవుడొచ్చాడు. ఇక ఇంద్రుడికి టెన్షన్ స్టార్ట్ అయితా ఉంటది. చివరికి ఇంద్రుడే వస్తాడు. ఇంద్రుడొచ్చేసరికి యక్షుడు మాయమైతాడు. అప్పుడు పార్వతీదేవి వస్తది. అడుగుతాడు పార్వతీదేవిని, "అమ్మా! మరి ఇప్పుడు ఒక యక్షుడు వచ్చారు. ఆయనెవరో తెలీదు." అప్పుడు పార్వతీదేవి చెప్తుంది. "మీరు ఈ దేవతలు మీరందరూ కలిసి రాక్షసుల్ని ఓడించారని మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీ విజయానికి కారణం ఆ పరబ్రహ్మే. ఆ పరబ్రహ్మ యొక్క శక్తిని మీలో ఉండబట్టే మీరు రాక్షసుల్ని ఓడించారు గానీ, మీ శక్తి గాదు. ఇప్పుడు మీరు ఆయన శక్తి తప్పుకుంటే మీరు చిన్న గడ్డి పరకనే మరి తడపలేకపోయారు. అగ్నితోని కాల్చలేకపోయారు. వాయువుతోని చుట్టలేకపోయారు కదా! అంటే ఆ పరబ్రహ్మ శక్తి ఎంత గొప్పదో తెలుసుకోండి నాయనా. వచ్చింది ఎవరో కాదు ఆ పరబ్రహ్మే. నీకు, నాకు అందరికీ కూడా ఆ శక్తినిచ్చింది ఆ పరబ్రహ్మే అని పార్వతీమాత అంటుంది. కనీసం ఆ యక్షుడి రూపంలోనైనా ఆ పరబ్రహ్మను దర్శించామని సంతోషపడతారు. అప్పుడు వారికున్న అహంకారం అన్నది తొలగిపోతుందండి. అంతే గదా! మరి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి ఉండబట్టే ఇప్పుడు నేను మాట్లాడగలిగినా, చూస్తున్నా, వింటున్నా
నా లోపల ఉండి ఆయన నడిపిస్తున్నాడు తప్ప నాదంటూ ఇక్కడ ఏమీ లేదు. అలాగే ఎప్పుడైనా అహంకారం వచ్చినా లోపల ఉన్నవాడు నడిపిస్తున్నాడు. పలికించేది ఆయన, పలికేది అదే అని అనుకుంటే ఎప్పటికీ మనకి అహంకారం అనేది రాదండి. ఆ దేవతలకొచ్చిన గర్వాన్ని కూడా ఆయన తొలగించారు. ఇప్పుడు ఈ శరీరంలో గూడా అవయవాలన్నీ ఉన్నాయి. వీటికి కూడా ఒకరోజు అహంకారం వచ్చిందంట. ఏంటి కళ్ళన్నాయంట, నేను లేకపోతే వీ మానవుడు ఏమీ చూడలేడు. నేనుండబట్టే అన్నిటిని చూస్తున్నాడని కళ్ళు తప్పుకుంటాయంట ఒక సంవత్సరం. అయినా మానవుడు తన మనుగడని సాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు, తింటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే మరి చెవులు ఒక సంవత్సరం నేను లేకపోతే వీడేం వినలేడు అని చెవులు తప్పుకున్నాయంట. చెవులు లేకపోయినా మానవుడు తన ఉనికిని తాను కొనసాగిస్తున్నాడు. అట్లాగే నోరు. నోరు గూడా ఒక సంవత్సరం నేను తప్పుకుంటే వీడు మాట్లాడలేడు అని నోరు తప్పుకుందంట. మరి ఆ మాట్లాడలేకపోయిన మూగవాళ్ళు తన పని తాను చెయ్యట్లేదా అంటే బంగారంలాగా చేస్తున్నారు. వాడికి మనకన్నా ఎక్కువ తెలివి ఉంటుంది. అంటే ఒక సంవత్సరం కాళ్ళు, చేతులు గూడా నేను జేయబట్టే నడుస్తున్నాయి. చేతులు అంటున్నాయి. నేను జేయబట్టే పని జేస్తున్నాయి. పని జేయడానికి నేనే కారణం అని ఒక సంవత్సరం కాళ్ళు, ఒక సంవత్సరం చేతులు అన్ని అవయవాలు ఎవరికి వాళ్ళే నేనే గొప్ప, నేనే గొప్ప అని అన్నీ ఎవరికి వాళ్ళకే అహంకారం వచ్చి అన్నీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి తప్పుకున్నాయి. కానీ ఇంద్రుడి దగ్గరికెళ్ళి మేమే గొప్ప అనంటే ఆయనన్నారంట, "ఏది తప్పుకుంటే ఈ శరీరం మనుగడ ఆగిపోతుందే వాళ్ళే గొప్ప" అని ఇంద్రుడు జెప్తాడు. కానీ ఈ అవయవాలన్నిటికి అహంకారం వచ్చింది కదా! ఇవి ఒక్కొక్క సంవత్సరం తప్పుకొని మళ్ళీ వస్తాయి. వచ్చి చేరినప్పుడు ఈ శరీరంలోకి అరే! నేను లేకపోయినా తన మనుగడ తాను కొనసాగిస్తున్నాడు కదా! అని అనుకుంటాయంట. అదే ఈ అన్ని అవయవాలు కళ్ళు, చెవులు, చెవులకి వినికిడి శక్తి, కళ్ళలో చూసే శక్తి, నోటికి మాట్లాడే శక్తి, చేతులకి, కాళ్ళకి పనిచేసే శక్తి, నడవగల శక్తి వచ్చి చేరినప్పుడు మరి ఈ శరీరంలో ఉన్న ఆత్మ తప్పుకుంటుందంట. ఆత్మ తప్పుకున్నప్పుడు అప్పుడు ఈ శరీరం మనుగడ పూర్తిగా శరీరంలో అవయవాలన్నీ ఎక్కడ నిలిచిపోతాయి. పని చెయ్యవిగ. మరప్పుడు అర్థమైందా? ఆత్మ ఉండబట్టే మీకు శక్తి ఉంది. ఆత్మ లేకపోతే మీ శక్తి లేదురా! అదే పరబ్రహ్మ యొక్క గొప్పతనము. ఇంగెప్పుడు అహంకరించకండి అనేసి ఇంద్రుడు కూడా వాటికి వివరించారంట. అంటే ఆ పరబ్రహ్మ యొక్క శక్తి వల్లే ఏ పనైనా జరుగుతుంది. ఆయన చైతన్యమే అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనిది, కానిది అంటూ ఏదీ లేదండి. ఇప్పుడు ఎంతటి గొప్పవాడైనా సరే, ఇప్పుడు మరి సర్వవ్యాపి, సర్వాంతర్యామి అంటారు గదా! పరబ్రహ్మ. అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటారు కదా! మరి అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి మరి ప్రహ్లాదుడు గూడా అంటారు గదా! "ఇందుగలడు అందులేడు సందేహం వలదు. చక్రి ఎందెందు వెదికినా అందందేగలడు దానవగ్రిని వింటే" అంటాడు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇక్కడ లేడు అని లేదు నాయనా. అన్నిటా ఉన్నాడు ఆ పరబ్రహ్మే. మరి సమ్మల్లోనూ ఉన్నాడు, పురుగులోనూ ఉన్నాడు. దేనిలోనైనా ఆ పరబ్రహ్మ శక్తి ఉంది. మరి అదే శక్తి నడిపిస్తుంది. నీ గొప్పతనం ఏముంది? ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంటే అంతటా, అన్నిటా ఉన్నాడు. ఇదే స్కూల్లో టీచర్ గూడా పిల్లలకి భగవంతుడంటే సర్వాంతర్యామిరా, యామి అని చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఈ పాఠం ఎంతవరకు అర్థమైందో తెలుసుకుందామనేసి ఆ పిల్లల్ని పిలిచేసి 4 అరటిపండ్లిచ్చేసి, "మీరు ఆ పరబ్రహ్మ చూడని చోట తినేసి రండిరా" అని చెప్పి పంపుతాడంట టీచరు. ఆ పిల్లలు నలుగురు 4 అరటిపండ్లు తీసుకొనెళ్ళి, ఒకడేం జేస్తాడు, తలుపులన్నీ మూసేసి, మరి ఇంట్లో చీమలుంటాయంట. చీమలుంటే వామ్మో! చీమలు మరి చీమలో గూడా ఉన్నాడన్నాడు గదా! గురువుగారు. ఆ పరబ్రహ్మ అనేసి తడిబట్టతోని ఆ చీమలన్నిటిని బయటని తడిబట్ట కంటించి బయటని దులిపేసాడంట. ఇంక చీమలు గూడా లేవు. నన్ను చూసేవాడు ఎవడూ లేడనేసి అరటిపండు తిన్నాడు. రెండో వాడేం జేశాడు, ఒక పాతబడిన శివాలయానికెళ్ళి అక్కడ ఇంగెవ్వరు ఉండరు కదా! ఇగ అటు ఇటు చూసాడు. నిర్మానుష్యంగా ఉంది ప్రదేశము. ఇక్కడెవరూ లేరులే. నన్నెవరు చూడట్లేదనేసి అక్కడ ఆయన తిన్నాడు. మూడో వాడేం చేశాడు, కొండల్లోకెళ్ళి గో గుహలుంటాయి గదా! ఆ గుహలలోకి వెళ్ళి ఇక్కడెవ్వరు చూడట్లేదు నన్ను అని వాడక్కడ మూడో వాడు అక్కడ తిన్నాడు. నాలుగో వాడు మాత్రము
భగవంతుడు సర్వవ్యాపి అన్నారు కదా! మరి అంతటా ఉన్నాడు. ఆయన చూడని ప్రదేశమే లేదు కదా! అనేసి ఆయన మాత్రమే పండు తినుకోకుండా తీసుకొచ్చుకొని గురువుగారికి చూపిచ్చాడంట. "అరే! నేను జెప్పిన పాఠము నీకొక్కడికే అర్థమైందిరా! భగవంతుడు సర్వాంతర్యామి అంటే మరి అంతటా ఉన్నాడురా! ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని లేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు గమనించట్లేదు గానీ, నువ్వు నువ్వు ఏదన్నా పని చేస్తున్నా, ఏదన్నా తింటున్నా, ఏదన్నా మాట్లాడుతున్నా అన్నీ ఆయన గమనిస్తున్నాడు. అన్నది నీకు ఎరుక లేదు. అంతేగాని ఆ పరబ్రహ్మ అన్నిటిని గమనిస్తున్నాడు అన్నది నువ్వొక్కడివే నేను చెప్పిన పాఠం సర్వాంతర్యామి అన్న పాఠం నీకొక్కడికి అర్థమైంది అనేసి ఆ పండు తీసుకొచ్చినప్పుడు మీరు గూడా వాడిలాగా అర్థం చేసుకోండిరా అని ఆ మిగతా పిల్లలకు గూడా చెప్తారంట. అంటే ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడండి. ఆ పరబ్రహ్మ లేని ప్రదేశం అంటూ లేదు. అన్నిటా అంతటా ఉన్నాడు అన్నదానికి ఆ గురువుగారు ఆ పాఠాన్ని ఉదాహరణగా మనకి చెప్పారు. అంతే కదా! పరబ్రహ్మ లేని ప్రదేశం అంటూ ఉందా అంటే లేదు. మన కదలికే ఆ పరబ్రహ్మ. అసలు మనం మాట్లాడుతున్నామంటేనే ఆ పరబ్రహ్మ మనతోని మాట్లాడిస్తున్నాడు. అంతే తప్ప వేరేదేదీ లేదండి. మరి అనంత శక్తి స్వరూపుడండి. ఆయన శక్తి ఇంత, అంత అని చెప్పగలమా? అంటే లేదు. ఇప్పుడు ఆ పరబ్రహ్మలో నుంచి అంటే ఇప్పుడు మనము అదేంటి ఆహ్, అనంత శక్తి స్వరూపుడంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడండి. బాగా పలుకుబడి ఉంది. ఆ పలుకుబడితో ఏం చేశాడు, తనకి పొలిటికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మరి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని తెలిసిన వాళ్ళు బాగా ఉన్నారు. ఒకడితో బాగా ఒకడి మీద వాడికి కోపం వచ్చేసి, "నీ సంగతి తేలుస్తాను. నువ్వేమనుకుంటున్నావు? నాకింత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ తరపున కూడా మా వాళ్ళు ఉన్నారు. నువ్వు నా మాట వినలేదంటే నీ సంగతి తేలుస్తా" అనేసి ఆ రాజకీయ నాయకుడు ఆ కిందున్న అధికారిని వాడిష్టం వచ్చినట్టు తిట్టాడు. నీ సంగతి తేలుస్తారా అనేసి. సరే ఇంటికెళ్లారు. ఆ తిట్టినప్పుడు మిగతా నాయకులు గూడా ఉంటారు గదా! అందరూ చూస్తూనే ఉంటారు కదా! వాళ్ళు గూడా చూసారు. వీడు తిట్టేటప్పుడు. వాడు వెళ్ళిపోయాడు. వీడు ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన రాత్రి పూట ఏమైంది రాజకీయ నాయకుడికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. పొద్దున్నే బయట పడుకోబెడతారు కదా! మరి చనిపోయిన వ్యక్తిని ఎవరు ఇంట్లో ఉంచుకోరు కదా! బయట పడుకోబెడితే మరి ఆయనలోంచి ఆ పరబ్రహ్మ శక్తి తప్పుకుంది కదా! అరే! నిన్న రాత్రి మా అందరి ముందు వాడిని నిన్ను లేపేస్తాను. నిన్ను నా పలుకుబడి ఇంత ఉంది, అంత ఉంది అని అన్నావు కదా! ఇప్పుడు వాడు వచ్చాడు. నువ్వు ఉన్నావు. సరే వాడి సంగతేమన్నా కొద్దిగా తేల్చు నాయనా. మరి నువ్వు వాడి సంగతి తేలుస్తానన్నావు కదా! అంటే, వాడి సంగతి తేలవడం అట్లా పక్కన పెట్టినా, అక్కడ ఉన్న చిన్న గడ్డి పరకను కూడా ఆ రాజకీయ నాయకుడు కదపలేడు. అంటే, ఆ పరబ్రహ్మ శక్తి ఆ శరీరం నుంచి తప్పుకుంది కాబట్టి, అతను ఏమీ చెయ్యలేడు. అంత రాత్రి వరకు ఎంత ప్రగల్భాలు పలికినా, ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ యొక్క శక్తి త తప్పుకుందో శరీరం నుంచి మరి ఆయన ఇంకా ఏమీ చెయ్యలేడండి. అంటే అనంత శక్తి స్వరూపం గలదే ఆ పరబ్రహ్మ. మరి ఇంకొకటి ఏంటి అంటే, మరి ఎంత బాగా ఉన్నవాడైనా అంబానీ అయినా సరే, మరి ఏదన్నా జబ్బు చేసి గానీ, ఏదైనా డిసీజ్ వల్ల గానీ, శరీరంలోంచి ఆత్మ తప్పుకున్నప్పుడు, మరి కొన్ని కోట్లు గుమ్మరించిన, మరి ఈ అంటే మంచి మంచి సా మంచి మంచి డాక్టర్‌లని గాని, అంటే ఎన్ని మెటీరియల్ గాని, ఈ హార్ట్‌కి సంబంధించిన మెటీరియల్ అంతా గాని, ఎక్విప్‌మెంట్ అంతా గాని తీసుకొచ్చి అక్కడ పెట్టినా, ఎంతమంది డాక్టర్లు ఎంత సీనియర్ మోస్ట్ డాక్టర్లు వచ్చినా, మరి ఆ చనిపోయిన వ్యక్తినికి ఎవ్వరైనా సరే బ్రతికించగలరా? అసలు ఆ మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ ఆ శరీరం నుంచి తప్పుకుందో, నీకున్న కోట్లు గాని, నీకున్న పలుకుబడి గాని, నీకున్న శక్తి సామర్థ్యాలు గాని, అన్నిటిని ఉపయోగించి ఆ వ్యక్తిని తిరిగి మళ్ళా బ్రతికించగలరా అంటే, లేదండి. అంటే నీకెన్ని సంపదలున్నా ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ శక్తి తగ్ తప్పుకుందో, అందుకే ఆ పరబ్రహ్మది అనంత శక్తి స్వరూపం. ఇప్పుడు ఈ 700,00,00,000 జీవరాశుల్లో మరి మానవుళ్ళే కాదు సమస్త జీవరాశుల్లోనూ ఆయన చైతన్యం అన్నది ఉన్నది. అంటే అనంత శక్తి స్వరూపుడంటే అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
ఆయన కానిది, లేనిది అంటూ లేదండి. అంటే అంత శక్తి స్వరూపం ఉన్న ఆయన. ఇప్పుడు మనకేంటి ఆ శక్తి స్వరూపం తెలియకపోవడం వల్ల వాడు వేరు, నేను వేరు అనుకుంటున్నాము. ఇప్పుడు బంగారం నుంచి అంటే ఒక బంగారం ముద్ద నుంచే ఇప్పుడు గాజులు గాని, కమ్మలు గాని, నెక్లెస్ గాని, చైన్స్ గాని, వడ్డానం గాని అన్నీ కూడా ఆ బంగారం నుంచే వస్తున్నాయి. మరి కరిగిస్తే అంతా బంగారం ముద్దే అవుతుంది కదా! మరి అట్లాగే ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిన అంశలమే మనం. ఆ అంశకి ఒక శక్తి, పరబ్రహ్మకి ఒక శక్తి ఏమి వేరువేరుగా ఉండదు. అంశకు కూడా అదే శక్తి ఉంది. కానీ మనసు మలినంగా ఉండడం వల్ల ఆ పరబ్రహ్మ గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాము. ఎప్పుడైతే మనసు యొక్క మాలిన్యం తొలగిపోతుందో ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనం మనకి క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. మన ఆత్మ నుంచి ఆ ప్రజ్ఞ అనేది బయటికి వస్తుందండి. అంతే కదా! ఎప్పుడైతే మనసు పూర్తిగా తన ప్రభావం తగ్గిపోతుందో మనసు యొక్క స్థితి, ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. సహజంగా మనం పరమాత్మ యొక్క అంశాలమే. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీరు తీసుకున్నా, మరి చెంచా నీరు తీసుకున్న, గ్లాస్ తీసుకున్న, చెంబు తీసుకున్న, మరి అదేంటి బిందె తీసుకున్నా, ఆ సముద్రంలో నీరే. మరి వేరే ఏది కాదు గదా! నువ్వు దేంట్లో నుంచి టేస్ట్ చేసినా ఉప్పగానే ఉంటాయి. అలాగే ఆ పరబ్రహ్మ నుంచి నువ్వొచ్చిన అంశలము ఈ ఆయనలో ఉన్న ఏ శక్తి అయితే ఉందో మనలో గూడా అదే శక్తి ఉంది. కానీ మనకిది తెలియకపోవడం వల్ల నేను వేరు, వాడు వేరు, వేరు వేరు భావంతో చూస్తున్నాము. ఈ సాధన ద్వారా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటామో మనసు యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుందండి. దీనికి పూర్తిగా ఆహార నియమాలు గూడా కఠినంగానే పాటించాలి. శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు గంటలు గంటలు సాధన అన్నది కంపల్సరీగా చేయాలండి. అప్పుడే మనము మనసు యొక్క స్థితిని దాటి అంటే మనసు ఉన్నా లేని స్థితికి చేరుకుంటాము. అంటే రమణ మహర్షి గారి స్థాయికి, ఒక రామకృష్ణ పరమహంస గారి స్థాయికి చేరినప్పుడు, ఆ దైవం యొక్క లక్షణాలు అంటే ఇక నేనే అంతా, అంతా నేనే అన్నది నీకు స్థితమై ఆ జ్ఞానం వచ్చినప్పుడు, ఇంక నీకెవ్వరి మీద కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇక వాడు వేరు, నేను వేరు అన్నది ఏది ఉండదండి. అదే అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మనే అయ్యున్నాను. తత్వమసి. నీవు కూడా అదే అయి ఉన్నావు. సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టి అంతా ఆ బ్రహ్మమయమే. ఇంకా వేరే పదార్థం లేదు. అంటే ఈ మనం దేవుళ్ళని, దేవతల్ని ఆరాధిస్తే అల్ప ఫలాన్ని మాత్రమే పొందుతాము. అదే ఆ పరబ్రహ్మని ఆశ్రయిస్తే పూర్ణ ఫలితాన్ని పొందుతాము. అలాగే జన్మలేని స్థితికి చేరుకుంటాము. ఇది అండి పరబ్రహ్మ యొక్క గొప్పతనం. ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం అదేంటి ఈ మనసు దాటాలంటే మన మనసు చంచలంగా ఉంటుందండి. ఈ మనసు చంచల స్థితిలో ఉంటుంది. ఎట్లా? మలినంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరకి మనము ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ పోగేసుకొని అంటే మలినంగా తయారైంది. చిన్నప్పటి నుంచి మనసెలా ఏర్పడుతుందంటే మరి మనం తినే ఆహారం వల్ల, తల్లిదండ్రుల వల్ల, మరి చుట్టూ ఉన్న సమాజం వల్ల, ఆ మనసు మీద బాగా ముద్రలాగా ఏర్పడిపోతుంది. అంటే ఫస్ట్ తమో గుణంలో, రజో గుణంలో ఉంటాం గాబట్టి, ఆ తమో, రజో గుణాల్లో ఉన్నంత సేపు కూడా మనసు దాని ప్రభావంతోనే దానికున్న అరిషడ్ వర్గాలు, అహంకార, మమకారాలు అంటే ఈ లోపల ఒక పరబ్రహ్మ ఉన్నాడని తెలీదు గదా! అంటే మనసు చెప్పినట్లే మనం చేస్తా ఉంటాము. అంటే ఈ అహంకార, మమకారాలు ప్రదర్శిస్తూ ఉంటాము. వాడు వేరే, నాదే, నా కుటుంబానికే చెందాలి. మరి నాకే చెందాలి. అంటే ఇలాగనే అంటే ప్రతిది నేను సంపాదించి నా పిల్లలు నేను సుఖపడాలి. పక్కవాడికి కూడా దానం జేయడానికి తమో గుణంలో అస్సలు ఇష్టపడరండి. రజో గుణంలో గూడా వాడిది వాడు పంచడానికి ఇష్టపడడు. కొంత సాత్విక గుణంలోకి వస్తేనే అంటే ఓకే. కొంత ఇప్పుడు ఈ తమో రజో గుణాలు చేసిన పాపకర్మల వల్ల కష్టాలు గూడా పెరుగుతాయి. అప్పుడేంటి నా బ్రతికిలా అయిపోయింది. గుడుల్ని ఆశ్రయించడము, దేవతల్ని గుళ్ళని ఆశ్రయించడం, గురువుల్ని ఆశ్రయించడము, ఇవన్నీ గూడా చేస్తా ఉంటాము. అంటే గురువుల్ని వీళ్ళందరినీ ఆశ్రయించినప్పుడు నాయనా ఇలా కాదు, నీకున్నదాన్ని నువ్వు ఏ కోరిక, ఏ సంకల్పం లేకోకుండా నీకున్నదాన్ని కొంతగా 10 మందికి సహాయం జెయ్యి.
నీకివ్వబడ్డ ఈ శక్తులు ఏంటి? అందరికీ ఎలాంటి శక్తి ఇచ్చారో నీకు కూడా అలాంటి శక్తే. ఇప్పుడు సమయము, వాక్కు, శక్తి అందరి దగ్గర ధనమే ఉండదండి. కానీ నీకున్న సమయాన్ని, వాక్కుని, శక్తిని, ఆయుష్‌ని, ఈ జ్ఞానాన్ని పంచడానికి వినియోగించు. సమస్త దుఃఖాలకి కారణం అజ్ఞానమే. ఈ జ్ఞానం లేకపోవడం వల్లే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, నా కష్టానికి కారణం నా భర్తో, నా పిల్లలో, మా అమ్మా నాన్ననో లేదా అత్తామామలో అనుకుంటా ఉంటాము. కానీ నీవు చేసుకున్న కర్మలే ఇప్పుడు ఈ రూపంలో కష్టం రూపంలో అనుభవిస్తున్నావు అని ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. అందుకే ప్రతిసారి ఈ ధ్యానం వల్లే జ్ఞానం. ఈ పరబ్రహ్మ అంటే ఈ ఆత్మే శక్తే నడిపిస్తుందిరా. వేరు వేరుగా చూడకండి. అంతా ఒక్కటే అని చూడండి అని చెప్తున్నారు. కానీ ఆ గుణాల్లో ఉన్నంత సేపు వాడు వేరు, నేను వేరు అనుకుంటామండి. గుణాలు మారితేనే గుణాలు మారాలంటే తీవ్రాతి తీవ్రంగా సాధన చెయ్యవలసిందే. అంటే ఏదో నేనొక అర్ధగంట చేసుకొని లేచిపోతానంటే గుణాలు మారవు, శక్తి పెరగదు, నీకు బుద్ధి వికసించదు, వివేకము, విచారణ గూడా కలగదు. ఇవన్నీ కలగనప్పుడు నువ్వు చేస్తున్న పని మంచా? కాదా? అని నువ్వు నిర్ణయించుకోలేవు. ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకోలేవో అన్నీ తప్పుడు పనులే జేస్తావు. ఎందుకంటే మనసు ప్రభావంతో ఉన్నావు కాబట్టి అన్ని పిచ్చి పనులే చేస్తా ఉంటావు. అసలు ఇది చెయ్యకూడని పనా? మాట్లాడకూడని మాటలా? తినకూడనివి తినడము, మాట్లాడకూడనివి మాట్లాడడము. మరి ఇవన్నీ కర్మలే కదండీ! గోడకు కొట్టిన బంతి ఎలా వస్తుందో, నీ మాటే నీ కర్మై నీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది అంటారు. అంటే ఒకవేళ వాడు తిట్టినా కొంచెం ఓపిక పట్టు. ప్రకృతి గమనిస్తుంది. వాడికి తగిన పాఠం నేర్పుతుంది. అంతే తప్ప నువ్వు వాడిని చూసి జాలి పడాలే తప్ప, నువ్వు వాటికి ఎదురుగా మాట్లాడితే ఒకటికి 4 చదివితే ఇక నీకు ఏ జ్ఞానము రానట్టే లెక్క. అందుకే నువ్వు వేరు భావంతో చూడవద్దు. ఉన్నదంతా ఆత్మే. ఆ పరబ్రహ్మ స్వరూపమే. వాడి గుణాలను అనుసరించి వాడు ప్రవర్తిస్తున్నాడు కానీ, ఇంకా వేరే ఏది కాదు అండి. అంటే గుణాల వల్లే ఆ మనిషి యొక్క ప్రవర్తనంతా గుణాల మీదనే ఆధారపడుతుంది. వాడు తీసుకునే ఆహారం వల్ల ఆధారపడుతుంది కాబట్టి, మనకి చూడండి భగవంతుడికి కూడా నివేదన ఎంత సాత్వికమైన ఆహారం నివేదిస్తారో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పులిహార, చక్కెర పొంగలి అంటే స్వీట్సు. ఇది ఎంత సాత్విక ఆహారం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసుకొచ్చి పెడతా ఉంటారు. మరి ఆ బయట ఉన్న భగవంతుడికి అంత పర్ఫెక్ట్‌గా పెడుతుంటే, మన శరీరం లోపల ఉన్న పరబ్రహ్మకి మరి మనం ఎలాంటి పదార్థాన్ని నివేదన చేయాలండి? అంటే ఆ ఆహారం వండేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఆ ప్రసాదాన్ని నివేదన చేసినప్పుడు మనకి ఇంకా అంటే మనలో గూడా సాత్విక గుణ లక్షణాలు బాగా పెరుగుతా ఉంటాయి. ఈ 3 గుణాలు గూడా దాటితేనేనండి పరబ్రహ్మ స్థాయికి చేరుకుంటాం. ఎందుకంటే తమో గుణంలోనేమో పూర్తిగా బద్ధకంతో నేనొక్కడినే బతికితే చాలనుకుంటాడు. రజోగుణంలోనేమో నాకన్నీ తెలుసు. నేనేం చేసినా కరెక్టే అన్న అహంకారంతో ఉంటాడు. తమో గుణంలో నేనొక్కడినే బతికితే చాలు పక్కోడు ఎట్లా పోయినా పర్వాలేదనుకుంటాడు. రజోగుణంలో నేనింకా ఎక్కువ పదవులు, పేరు, ప్రఖ్యాతులు వీటి కోసం బతుకుతాడు. సాత్విక గుణంకి వచ్చినా కూడా అంటే సేవలు, పూజలు, దానాలు చేస్తాడు గానీ, నేను ఈ పూజ చేసినా, ఇంత గొప్పగా చేసినా, నేను ఇన్ని దానాలు చేసినా, ఒక పేరు మీద పాంప్లెట్లు వేయించుకోవడం, గుళ్ళ మీద పేర్లు రాయించుకోవడం అంటే, నేను ఈ పుణ్యం చేసినా, ఇంత పెద్ద పూజ చేసినా, నేను ఇంత డెకరేషన్ చేసినా అంటే, సాత్విక గుణంలో గూడా వాడు అదే భావంతోనే ఉంటాడు. కానీ ఈ 3 గుణాలు దాటితేనే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం దాటితేనే శుద్ధ సాత్వికంలోకి అంటే ఆంజనేయ స్వామి స్థితికొస్తారు. అంటే అప్పుడేమంటాడు? ఇదంతా నేను చెయ్యట్లేదు. నా చేత పరబ్రహ్మ చేయిస్తున్నాడు. అంతే తప్ప నాదంటూ ఏదీ లేదు అన్నది ఆయనకి స్థితమవుతుందండి. అంటే ఆ పరబ్రహ్మే నా చేత చేయిస్తున్నాడు అన్నది అన్నప్పుడు ఇంకా అహంకారం ఏమీ ఉండదు. ఏదీ రాదండి. అంటే ఇదంతా పరబ్రహ్మ యొక్క గొప్పతనమే గానీ, మనదంటూ ఏమీ లేదు అనేసి చెప్తున్నారు. మరి పరబ్రహ్మ ఆత్మజ్యోతిగా మనలోనే వెలుగుతున్నాడు గదండీ! ఈ శరీరాన్ని